సో క్యాన్సర్ అనగానే ఇట్స్ స్టిల్ అ డెత్ సెంటెన్స్ ఈవెన్ ఇన్ 2026. సో బేసికల్గా ఇది ఇట్స్ ఎ బిగ్ మిత్ అండి. బికాస్ క్యాన్సర్ అనగానే కెన్ కంప్లీట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఇంకెప్పటికీ రాదు అని గ్యారంటీ ఉంది. యువర్ ఎబిలిటీ టు టాలరేట్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆల్సో డిపెండ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్ఫిట్ పేషెంట్ యంగర్ జనరేషన్కి ఎక్కువ వస్తుంది, ఇంతకుముందు మనం చూడలేదు. వాట్ యూ థింక్ సో? సో దెర్ ఆర్ 2-3 రీజన్స్ అండి. ఎస్పెషలీ వెన్ ఐ సే యంగర్ జనరేషన్కి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది అంటే, సో మోస్ట్ ఎర్లీగా ఉండే కామన్ సైన్స్ ఏంటి క్యాన్సర్ వచ్చే ముందు కానీ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దట్ పీపుల్ ఇగ్నోర్? అన్ని కామన్ క్యాన్సర్స్కి ఒకటే సిమ్టమ్ సైన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, Joining us today is a specialist in medical oncology focused on advanced cancer care treatments and improving patient care. Hi, this is Dr. Mరణశ. Today we have Dr. Rajesh Bollam, Senior Consultant in Medical Oncology. Let's welcome him. Thank you for joining us, sir. thank you. How are you? I'm good. Okay. So, as a medical oncologist అన్నప్పుడు what's your role? బేసికల్గా ఆంకాలజీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే విభాగం. దీనిలో ఆంకాలజీలో 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మెయిన్గా ఉంటాయి. ఒకటి సర్జరీ చేయడం, దాన్ని సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటాము. అండ్ నెక్స్ట్ రేడియేషన్ ఇవ్వడం, దాన్ని రేడియేషన్ ఆంకాలజీ అంటాం. రేడియేషన్ అంటే లైట్తో పాటు ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని, దాన్ని రేడియేషన్ ఆంకాలజీ అంటాం. కమింగ్ టు మై స్పెషాలిటీ విచ్ ఇస్ మెడికల్ ఆంకాలజీ. మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ, అంటే ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ని సిస్టమికల్గా అంటే ఎంటైర్ బాడీకి ఇచ్చి త్రూ వెయిన్స్ ఇచ్చే ట్రీట్మెంట్ని మెడికల్ ఆంకాలజీ అంటాం. సో బేసికల్లీ ఇన్ షార్ట్ మెడికల్ ఆంకాలజీ అంటే సిస్టమిక్ ట్రీట్మెంట్ ఇచ్చే థెరపీని మెడికల్ ఆంకాలజీ అంటాం. ఓకే. So how is it like you're working with Renova, right? Yes. What's your role? What do you do here? So basically I'm a full-time medical oncologist prior to coming to Renova. But after coming to Renova, I'm looking after both clinical and admin roles. Okay. So I'm an executive director for Renova group of hospitals, and I specialize in medical oncology in both Renova Soumya and Renova Centruy. Okay. How are you feeling? Like, managing both roles is not easy. Both are almost like busy schedules. Yeah, definitely. Both are almost both ends of the spectrum. When it comes to a clinical role, definitely what is in front of your patient, what is in front of you is just a patient diagnosis and the treatment. The moment I switch my hat to the admin role, then I'll have to take care of his finances also, his entire journey, because when it comes to oncology, it is not about treating just the patient. It is almost like treating the entire family. The word cancer itself షేక్స్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అంటే చాలా మందికి ఎంటైర్ ఫ్యామిలీ యొక్క లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. వన్ అటెండర్ ఉండాలి, బికాజ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ రోజుల్లో మనము క్యాన్సర్ని యంగర్ జనరేషన్స్లో చూస్తున్నాము. ఒక బ్రెడ్ విన్నర్ కనుక క్యాన్సర్తో అటాక్ అవుతే ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో బీయింగ్ ఇన్ టు అడ్మిన్ రోల్ అండ్ క్లినికల్ రోల్ ఇస్ టు లైక్ వాకింగ్ ఆన్ ఎ రోప్. లైక్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ clinical aspects of it and as well as the financial and other well-being of the patient as well. Definitely it's a difficult role, but I'm enjoying this role. Okay. So cancer anangane, is it still a death sentence even in 2026? So basically it's a big myth andi, because క్యాన్సర్ అనగానే చాలా మందికి ఉన్న మేజర్ డౌట్, భయం ఏంటి అంటే ఇంకా మనం ఏం చేయలేము, దీనికి కంప్లీట్గా క్యూర్ ఉండదు, ఇంకా ఏం వాడినా కూడా మళ్ళీ వెనక్కి వస్తుందని చాలా అపోహలు ఉంటాయి. ఇలా మెయిన్గా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఏ స్టేజ్లో క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది అన్నదాన్ని బేసికల్గా దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో 70-80% ఆఫ్ ద క్యాన్సర్స్ లేటర్ స్టేజ్లో డయాగ్నోజ్ అవుతాయి. స్టేజ్ 3లో, స్టేజ్ 4లో. అంటే ఒకసారి స్టేజ్ 4 అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడి నుంచి అయితే క్యాన్సర్ మొదలైందో అక్కడ నుండి వేరే ఆర్గాన్కి వెళ్ళడం అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం క్యూర్ చేయలేం, కాబట్టి చాలామందికి అది డెత్ సెంటెన్స్ అనిపిస్తుంది. బట్ లేటర్ డేట్స్ నౌ విత్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ లైక్ జీనోమిక్స్ అని, ఏఐ ఇన్ క్యాన్సర్, జెనెటిక్ టెస్టింగ్ వాళ్ళ, ప్రిసిషన్ ఆంకాలజీ, ఇలా వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద రీజన్ ఫర్ డెవలపింగ్ క్యాన్సర్ అని ఐడెంటిఫై చేసి ఆ స్పెసిఫిక్ జీన్ని ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్ చేసి మనం సర్వైవల్స్ని పెంచుతున్నాము. సో
ఒకప్పటిలాగా ఒక 1 year 2 years వన్ డికేడ్ లైక్ 10 years 15 years బ్యాక్ వెన్ వీ వర్ స్టూడెంట్స్, అప్పుడు క్యాన్సర్ అంటే డెఫినెట్లీ డెత్ సెంటెన్స్, బట్ నాట్ నౌ, బికాస్ క్యాన్సర్ ఇస్ అ బ్రాడ్ టర్మ్, దానిలో చాలా ఉంటాయి. బట్ నౌడేస్ వీ హ్యావ్ గాట్ క్యూర్ ఫర్ మెనీ ఆఫ్ ద క్యాన్సర్స్, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో కనుక డయాగ్నోస్ చేయగలిగితే 80-90% కన్నా ఎక్కువ క్యూర్ రేట్స్ ఉంటాయి. ఓకే, కెన్ కంప్లీట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఇంకెప్పటికీ రాదు అని గ్యారంటీ ఉందా? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ లైక్ అన్ ఇన్సూరెన్స్, ఆర్ ఇట్ ఈస్ లైక్, ఈజీగా చెప్పాలి అంటే బైక్ మీద వెళ్తున్న వాడికి హెల్మెట్ లాగా. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన యాక్సిడెంట్ అవ్వదు అని కాదు. సిమిలర్లీ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే, ఇన్సూరెన్స్ ఉంటే వాడికి డిసీజ్ రాదు అని కాదు. బట్ డెఫినెట్గా ద రేట్ ఆర్ ద డ్యామేజ్ దట్ హ్యాపెన్స్ విల్ బి లెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం హెల్మెట్ పెట్టుకున్న యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ అప్పుడు హెడ్కి అయ్యే సివియారిటీ ఆఫ్ ది ఇంజురీ తక్కువ. సిమిలర్లీ మనకి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు హాస్పిటలైజేషన్ అయితే బెటర్ కేర్ ఉంటుంది, బికాజ్ యూఆర్ ఫైనాన్షియల్లీ వెల్ కవర్డ్. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్సిడెన్స్ ఆఫ్ డిసీజ్ని తగ్గించవచ్చు, కానీ కంప్లీట్గా జీరో చేయలేదు. బికాస్ లైఫ్ స్టైల్ ఒక్కటే కాకుండా జెనెటిక్ రీజన్స్, ఎన్విరాన్మెంటల్ రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ పొల్యూషన్ కానీ, హెరిడిటరీగా కానీ, దెర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో వై యూ గెట్ అ క్యాన్సర్. బట్ డెఫినెట్లీ వెన్ యూ ఆర్ హెల్దీ, యువర్ ఎబిలిటీ టు టాలరేట్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆల్సో డిపెండ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అన్ఫిట్ పేషెంట్కి కనుక స్టేజ్ 3 స్టేజ్ 4 క్యాన్సర్ వస్తే వాళ్ళకి మనం కీమోథెరపీ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇవ్వలేము, వాళ్ళు ఫిట్గా ఉండరు. సో వాళ్ళ లైఫ్ స్పాన్ 6 months to 9 months కనుక ఉండగలిగితే, ఒక ఫిట్ పేషెంట్కి అదే క్యాన్సర్ వస్తే మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కొన్ని ఎక్కువ ఇయర్స్ బతకొచ్చు. సో ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ విల్ బి రెడ్యూస్డ్. సెకండ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హిజ్ ఎబిలిటీ టు టేక్ ద ట్రీట్మెంట్ ఆల్సో ఇంప్రూవ్స్ ఇఫ్ హీ హాస్ గాట్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే, ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు యంగర్ జనరేషన్కి ఎక్కువ వస్తుంది, ఇంతకుముందు మనం చూడలేదు. వాట్ డూ యూ థింక్ సో? సో దెర్ ఆర్ 2-3 రీజన్స్ అండి. ఎస్పెషలీ వెన్ ఐ సే యంగర్ జనరేషన్కి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది అంటే, మై మెయిన్ థింగ్ ఈజ్ ఇఫ్ దే ఆర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఇప్పుడు యంగర్ జనరేషన్, బికాస్ దీస్ డేస్ టీనేజర్స్కి కూడా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అలవాటైంది. అండ్ మోస్ట్లీ సెకండ్ థింగ్, బికాస్ ఆఫ్ మోర్ అండ్ మోర్ అర్బనైజేషన్, డైట్ రిలేటెడ్ క్యాన్సర్స్, ఒబేసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాం. ప్రీవియస్గా ఒక 20-30 years బ్యాక్ హైజీన్ లేకపోవడం వల్ల వచ్చే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ అలాంటి వాటిలో ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు కనుక ఉమెన్లో మీరు ట్రెండ్ కనుక చూస్తే, యూట్రస్ క్యాన్సర్స్, ఒబేసిటీ వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, దే ఆర్ మోర్ ఇన్ రైస్ వెన్ కంపేర్ టు ద సర్వైకల్ క్యాన్సర్. అంటే మోర్ అండ్ మోర్ అర్బనైజేషన్, మోర్ అండ్ మోర్ లైఫ్ స్టైల్ చేంజెస్, మోర్ అండ్ మోర్ జంక్ ఫుడ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, యంగర్ ఏజ్ గ్రూప్లోనే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడము. ఇప్పుడు చిన్నపిల్లలు ఈవెన్ 10, 12, 13 yearsలోనే దే విల్ బి వెరీ ఒబీస్, అరౌండ్ 40-50 kgs రావడం. ఈవెన్ యంగ్ గర్ల్స్లో కూడా ప్యూబర్టల్ చేంజెస్ ఎక్కువగా ముందుగానే రావడము. సో ఈ అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల యంగర్ జనరేషన్లో వీఆర్ సీయింగ్ ఎ రైజ్ ఇన్ క్యాన్సర్. సో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చా పూర్తిగా? యా, వండర్ఫుల్ అండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ క్యాన్సర్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఫర్ ఎగ్జాంపుల్, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఇలాంటి వాటిలలో వీ హ్యావ్ గాట్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ గాట్ ఎ స్క్రీనింగ్ టెస్ట్ బై ద నేమ్ ప్యాప్స్మియర్, మ్యామోగ్రామ్. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి వీ హ్యావ్ గాట్ ఎ టెస్ట్ బై నేమ్ ప్యాప్స్మియర్. ఇలాంటి ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయో, అలాంటి క్యాన్సర్స్ని కనుక మనం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్గా క్యూర్ రేట్స్ పెంచగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టేజ్ 1 యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 95. సో స్టేజ్ 1 cervical cancer క్యూర్ రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ 100%. సో ఎర్లీ ద డయాగ్నోసిస్, better is the cure rate, definitely. But that might not be case in all cases. For example, blood cancers చూసుకున్నాం, లైక్ అక్యూట్ మైలాయిడ్ లుకీమియా, దానిలో స్టేజెస్ అంటూ ఉండవు. 1 week 10 days బ్యాక్ అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటారు. సింపుల్ ఫీవర్, కాఫ్, బ్రెత్లెస్నెస్ అని వెళ్తే సిబిపి చూడగానే దానిలో బ్లడ్ క్యాన్సర్ అని రావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కొన్ని క్యాన్సర్స్లో మనం ఎర్లీ డయాగ్నోసిస్ అనేది పాసిబుల్ కాదు. బట్ మెజారిటీ ఆఫ్ ది సాలిడ్ క్యాన్సర్స్లో ఎస్, డెఫినెట్లీ ఎర్లీ డయాగ్నోసిస్ ఇంప్రూవ్స్ ద క్యూర్ రేట్స్. సో ఇందాక మీరు అన్నారు కదా, క్యాన్సర్ సిబిసిలో ఇట్ డజంట్ షో, రైట్? దట్ బ్లడ్ క్యాన్సర్ అనేది సిబిసి వాటిలలో కనబడుతుంది. దానిలో పెరిఫెరల్ స్మియర్ అని ఒక టెస్ట్ చేస్తాము. దాంట్లో అబ్నార్మల్ సెల్స్ కనుక కనబడితే వాటిని బ్లడ్ క్యాన్సర్గా డయాగ్నోస్ చేస్తాము. దానికి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈస్ బోన్ మ్యారో ఫ్లో సైటోమెట్రీ అని ఉంటాయి. కానీ బ్లడ్లో మనకు కొన్ని అబ్నార్మల్ సెల్స్ కనబడతాయి. అట్లీస్ట్ వీ కెన్ సస్పెక్ట్ దట్ దిస్ పేషెంట్ మస్ట్ హ్యావింగ్ అ బ్లడ్ క్యాన్సర్ అన్నట్టుగా. Is chemotherapy more dangerous than cancer?
చాలా మందికి ఉండే మేజర్ మిత్ ఈజ్ బికాస్ ఎందుకమ్మా మీరు ట్రీట్మెంట్ తీసుకోలేదు, సర్జరీ చేయించుకున్నారు కదా, చేయించుకున్న తర్వాత మీకు డాక్టర్ చెప్పారు కదా కీమోథెరపీకి వెళ్ళాలి, రేడియేషన్కి వెళ్ళాలి అంటే చాలామందికి భయం ఏంటంటే రేడియేషన్ అనగానే కరెంట్ షాక్ పెట్టడం అని, అండ్ కీమోథెరపీ అనగానే జుట్టు ఊడిపోతుంది, హెయిర్ లాస్, వామిటింగ్, వీక్నెస్ అవుతాము, లేచి నడవలేము, స్కిన్ అంతా బ్లాక్గా అవుతుంది, అలా చాలా అపోహలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మోడర్న్ కీమోథెరపీ మెడిసిన్స్ వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. ఫర్ ఎవ్రీ సైడ్ ఎఫెక్ట్ దెర్ ఇస్ అ స్పెసిఫిక్ మెకానిజం, అండ్ ఆ మెకానిజంని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సైడ్ ఎఫెక్ట్స్ చేయకుండా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి డ్రెడెడ్ సైడ్ ఎఫెక్ట్ ఉమెన్కి అనగానే హెయిర్ లాస్, అందరూ క్యాన్సర్ కన్నా ఎక్కువ జుట్టు ఊడిపోతుందండి అయితే మాకు కీమో వద్దు ఇలా కామన్గా అడుగుతుంటారు. సో అలాంటి వాళ్ళలో వీ హ్యావ్ గాట్ న్యూయెస్ట్ మెడిసిన్ లైక్ న్యూ మెషిన్ లైక్ స్కాల్ప్ కూలింగ్ మెషిన్ అని ఒకటి ఉంటుంది. సో కీమోథెరపీ వాడేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్కాల్ప్ కూలింగ్ మెషిన్ పెట్టుకొని దాని తర్వాత కీమోథెరపీ తీసుకుంటే హెయిర్ ఫాల్ యొక్క ఇన్సిడెన్స్ తగ్గుతుంది. అసలు మెయిన్గా కీమోలో హెయిర్ లాస్ ఎందుకు వస్తుందంటే మనం ఇచ్చిన కీమో డ్రగ్ ఆ బ్లడ్లో కలిసి అది హెయిర్ ఫాలికల్స్ కూడా వెళ్తుంది. అంటే కీమోథెరపీలో మెయిన్గా ఏంటంటే ర్యాపిడ్గా మల్టిప్లై అయ్యే ప్రతి సెల్ దగ్గరికి ఈ కీమోథెరపీ వెళ్ళి చంపేస్తుంది. సో మనకు బాడీలో ర్యాపిడ్గా మల్టిప్లై అయ్యే సెల్స్లో హెయిర్ సెల్స్ కూడా ఒకటి. సో అందుకోసం అని చెప్పేసి మనకి హెయిర్ లాస్ ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది, బికాస్ గట్ సెల్స్ కూడా ర్యాపిడ్గా మల్టిప్లై అవుతాయి, డబ్ల్యూబీసీ, ఆర్బీసీ కూడా ర్యాపిడ్గా మల్టిప్లై అవుతాయి. సో ఏవేవైతే ర్యాపిడ్గా మల్టిప్లై అవుతాయో వాటన్నిటికీ త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. సో మనకి హెయిర్ ఫాల్ కోసం ఏ విధంగా అయితే స్కాల్ప్ కూలింగ్ మిషన్ ఉందో, నాజియా, వామిటింగ్ కోసం న్యూయర్ మెడిసిన్స్ వచ్చాయి లైక్ అప్రిపిటెంట్, ఫాసప్రిపిటెంట్ అని, అండ్ రక్త కణాలు తగ్గిపోకుండా గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం, ఫిల్గాస్ట్రిమ్, అలా రోమిప్లాస్టిమ్, అలా వేరియస్ ఇంజెక్షన్స్ వచ్చాయి. ఒక 10 years ముందు డెఫినెట్లీ ఎస్ కీమోథెరపీ అంటే క్యాన్సర్ కన్నా ఎక్కువ భయపడేవాళ్ళు, బట్ ఇప్పుడు ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి న్యూయర్ ఫార్మ్స్ ఆఫ్ కీమోథెరపీ వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం కామన్గా యూజ్ చేసే డ్రగ్ ప్యాక్లిటాక్సిల్, డోసిటాక్సిల్ అంటాము. వాటిలలో స్మాలర్ మాలిక్యూల్స్ వచ్చాయి, నానో ప్యాక్లిటాక్సిల్, నాబ్ ఆల్బమిన్ పౌండ్ ప్యాక్లిటాక్సిల్ అని. దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ఒకటి న్యూయర్ డ్రగ్ ఫార్ములేషన్స్ వచ్చాయి, రెండు ఈ డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని కౌంటర్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ వచ్చాయి. ఇవే కాకుండా న్యూ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని. దెర్ ఆర్ సో మెనీ న్యూయర్ ట్రీట్మెంట్స్ విచ్ స్పెసిఫికల్లీ టార్గెట్స్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్ బట్ నాట్ ద నార్మల్ సెల్స్. సో మోస్ట్ ఎర్లీగా ఉండే కామన్ సైన్స్ ఏంటి క్యాన్సర్ వచ్చే ముందు కానీ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దట్ పీపుల్ ఇగ్నోర్? సో ఇది చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ అండి. సో బేసికల్గా ఏంటి అంటే అన్ని కామన్ క్యాన్సర్స్కి ఒకటే సిమ్టమ్ సైన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని క్యాన్సర్స్కి కామన్గా ఉండేవి ఏంటి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, బ్లడ్ తగ్గడం, ఇవి. కానీ స్పెసిఫిక్గా ఎర్లీ సైన్స్ ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ చూసుకుంటే దానిలో కాఫ్, ఆయాసం, బ్రెత్లెస్నెస్ అలా. అదే బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే బ్రెస్ట్ మీద ఉన్న చిన్న లంప్ కానీ, స్కిన్ చేంజెస్ కానీ, నిప్పుల్లో డిశ్చార్జ్ కానీ. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తీసుకుంటే జాండిస్. అలా కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్కి కొన్ని స్పెసిఫిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ అన్ని క్యాన్సర్స్కి కామన్ సిమ్టమ్స్ కనుక మాట్లాడితే ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం. అంటే బరువు తగ్గడం అంటే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్. చాలామంది డైట్ చేయడం వల్ల కానీ, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ వెయిట్ లాస్ ఉంటుంది. దట్ ఈస్ అన్ ఇంటెన్షనల్ వెయిట్ లాస్ వితౌట్ ఎనీ రీజన్. సపోజ్ 10% ఆఫ్ ద బాడీ వెయిట్ కనుక లాస్ట్ 3 to 6 weeksలో మీరు లూజ్ అయ్యారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జాంపుల్ వెయిట్ 60 kgs అనుకోండి, లాస్ట్ 1 monthలో 6 kgs కన్నా ఎక్కువగా వెయిట్ లాస్ అయ్యారు వితౌట్ ఎనీ కాజ్, డైట్ చేయకుండా, జిమ్ చేయకుండా. దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ సైన్. హిమోగ్లోబిన్ వితౌట్ ఎనీ రీజన్ తగ్గిపోవడము, ఆర్ ఊరికనే నీరసం రావడము, ఫెటీగ్ ఉండడము, ఇలా వితౌట్ ఎనీ ఎక్స్ప్లెయినబుల్ కాజెస్ కనుక ఈ సిమ్టమ్స్ ఉంటే ఎర్లీ సైన్స్. అండ్ చాలా మటుకు ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, కొలాన్ క్యాన్సర్స్, ఇంటెస్టైన్ క్యాన్సర్స్ తిన్న వెంటనే కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టుగా, కడుపు నొప్పినట్టుగా ఉన్నప్పుడే చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్ ఏమో అనుకొని ప్యాంటోప్రజోల్ కానీ, యాంటాసిడ్ కానీ వేసుకుంటారు. బట్ వితౌట్ ఎనీ కాజ్ పర్సిస్టెంట్గా కనుక ఈ సిమ్టమ్స్ more than 6 weeks ఉంటే డెఫినెట్గా యూ నీడ్ టు విజిట్ యువర్ డాక్టర్. How much does really genetics contribute for cancer risk comparative to lifestyle? సో బేసికలీ జెనెటిక్ ఆర్ హెరిడిటరీ కాజెస్ కనుక మనం చూసుకున్నట్టుగా అయితే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 5 to 10% క్యాన్సర్స్ మాత్రమే జెనెటిక్గా ఉంటాయండి. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ జెనెటిక్ అండ్ హెరిడిటరీ. హెరిడిటరీ అంటే ఏంటి అంటే వంశపారపర్యంగా రావడం. అంటే మన పేరెంట్స్కి ఉండడం, గ్రాండ్ పేరెంట్స్కి ఉండడం, వాళ్ళ జీన్స్ మనకు రావడం వల్ల వస్తే దాన్ని హెరిడిటరీ క్యాన్సర్ అంటాం. వెరాజ్ జెనెటిక్ అంటే అది కూడా జీన్ రిలేటెడ్ కాజే, కాకపోతే మన పేరెంట్స్ నుంచి రాకుండా మన బాడీలో ఉన్న జీన్లోనే ఏదైనా ఒక మ్యూటేషన్ రావడం వల్ల కనుక క్యాన్సర్ వస్తే దాన్ని జెనెటిక్ అంటాం. ఆల్ హెరిడిటరీ క్యాన్సర్స్ ఆర్ జెనెటిక్, బట్
ఆల్ జెనెటిక్ క్యాన్సర్స్ నీడ్ నాట్ బి హెరిడిటరీ. ఓకే. అంటే మన పేరెంట్స్ నుంచి వాళ్ళకు క్యాన్సర్ ఉండి ఆ జీన్ మనకు రావడం వల్ల వస్తే దాన్ని హెరిడిటరీ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. యాంజలినా జూలీ, ఎవ్రీబడి నోస్ హర్. షీ డింట్ హ్యావ్ ద బ్రెస్ట్ క్యాన్సర్, హర్ మదర్ హ్యాడ్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్. బట్ ఎందుకు వచ్చిందా అని చెక్ చేయడం వల్ల వాళ్ళలో చూస్తే బ్రాకా అనే జీన్లో మ్యుటేషన్ ఉండడం వల్ల తనకి ఆ క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకొని అది హెరిడిటరీ. సో ఆ జీన్ అనేది మదర్ నుండి చైల్డ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ ద ఛాన్స్ ఇస్ యాజ్ హై యాజ్ 80%. సో అలాంటి సిచ్యువేషన్లో వాటిని హెరిడిటరీ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, కేరాస్ జీన్ అని చెప్పేసి, లేదంటే ఈజీఎఫ్ఆర్ అనే జీన్ మ్యూటేషన్ ఉండడం వల్ల అలా లంగ్ క్యాన్సర్స్ అవి వస్తుంటాయి. బట్ దే ఆర్ నాట్ హెరిడిటరీ. అవి జెనెటిక్ రీజన్స్ వల్లనే వచ్చాయి, కానీ మనకున్న దగ్గర నుంచి మన కిడ్స్కి వెళ్ళవు. సో హెరిడిటరీ అంటే మన పేరెంట్స్ నుంచి మనకు రావడం, మన నుండి మన కిడ్స్కి వెళ్ళడం. వెరాజ్ జెనెటిక్ అంటే ఓన్లీ మన బాడీలో ఉన్న జీన్స్ని ఏదైనా రీజన్ మ్యూటేషన్ వల్ల వస్తే దాన్ని జెనెటిక్. బట్ కంబైన్డ్లీ జెనెటిక్ ప్లస్ హెరిడిటరీ కాజెస్ కనుక మనం చూసుకుంటే 100 కేసెస్లో అరౌండ్ మ్యాక్సిమం 10, రెస్ట్ ఆఫ్ ద 90% ఆర్ ప్రివెంటబుల్, and they are because of the lifestyle or any avoidable causes like smoking కానీ, alcohol, tobacco, sedentary lifestyle, obesity, viral infection, pollution. ఇలా majority of them are avoidable and preventable. బట్ కొందరు మీరు చూస్తే నాకు తెలిసి మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఎవరో ఒక్కరు ఉండే ఉంటారు, మాకు ఏ అలవాట్లు లేవు, ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అండ్ మా ఫ్యామిలీలో కూడా ఎవరు జెనెటికల్గా కానీ హెరిడిటరీ కానీ ఎవరికి లేదు క్యాన్సర్ అని అంటారు. అట్లాంటి వాళ్ళలో ఎందుకు వస్తుంది? దట్ ఈస్ వాట్ ఐ సెడ్. నో 5 to 10% జెనెటిక్ ఉంటుంది, మిగతా అన్నిట్లో ఇవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకున్నా నువ్వు పొల్యూషన్లో నడిచావు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాజ్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వాకింగ్ ఫర్ 10-15 minutes in a Delhi traffic or pollution is almost equivalent to smoking 2 cigarettes a day. And చాలా మందికి ఏంటి అంటే there is a myth, like for example నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, people think that smoking and alcohol are only bad habits. And sitting for 8 hours is as equivalent to as bad as smoking 1.8 cigarettes a day. Okay. So there is a saying in WHO which said in 2021, sitting for 8 hours is almost equivalent to smoking 1.8 cigarettes per day. And sedentary lifestyle, obesity, eating junk, sugar, high quantities of sugars is also equally dangerous. అంటే మనకు ఎంతసేపు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మనం ఎప్పుడు కానీ స్మోకింగ్, ఆల్కహాల్ అని అనుకుంటాము, కానీ పిజ్జా తినడము, బర్గర్ తినడము, కార్బొనేటెడ్ డ్రింక్స్ లైక్ కోక్ తాగడం, ఇవన్నీ వీ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ బ్యాడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుంది అంటే అట్లీస్ట్ ఆల్కహాల్కి, స్మోకింగ్కి టాబు. సో పక్కన వాడు చూసి బ్యాడ్ హ్యాబిట్ అనుకోవడం వాడి ముందనే తాగకుండా ఉంటాం, కానీ వీ డోంట్ టేక్ గిల్ట్ ఇన్ ఈటింగ్ జంక్ ఫుడ్, ఈటింగ్ మోర్ షుగర్స్ అండ్ బీయింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో వెన్ ద పీపుల్ సే వీ డోంట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఇట్ జస్ట్ నాట్ అబౌట్ నాట్ హ్యావింగ్ alcohol or smoking. They should be physically active, they should not have obesity, they should not have a sedentary lifestyle, and more these days not having proper sleep and having more stress is more dangerous than alcohol and smoking. ఎందుకు అంటే ఈ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, వీటన్నిటిని మనం బాడీలో క్యాన్సర్ కాజ్ చేసే సబ్స్టెన్స్ని కార్సినోజన్ అంటాం. ఎనీ సబ్స్టెన్స్ విచ్ కెన్ కాజ్ క్యాన్సర్ ఈజ్ కార్సినోజన్. ఒక కార్సినోజన్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది మన బాడీకి సెల్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ని మనం మ్యూటేషన్ అంటాం. సో ఈ మ్యూటేషన్ అయిన సెల్ కెన్ అండర్గో 2 pathways. One, it can die, or it can repair itself. ఓకే. డెత్ని అపోప్టోసిస్ అంటాము, రిపేర్ని రిపేర్ అని అంటాం. ఈ రిపేర్ ఆర్ అపోప్టోసిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ స్లీప్. సో వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ స్లీప్, యూ ఆర్ రెడ్యూసింగ్ యువర్ బాడీస్ ఎబిలిటీ టు రిపేర్ ఎ డ్యామేజ్డ్ సెల్ ఆర్ ఎ మ్యూటేటెడ్ సెల్. సో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు ప్రాపర్గా పడుకున్నాడు అనుకోండి, ఆర్ గుడ్ క్వాలిటీ స్లీప్ ఉంది, వాడికి ఏం స్ట్రెస్ లేదనుకోండి, ఇన్ఫ్యాక్ట్ వాడికి ఏం కాదు, బికాస్ హిస్ బాడీ ఈజ్ డిజైన్, బికాస్ God has given a mechanism to repair our body, not just from the cancer cell, from any cell. But nowadays, we, because of our lifestyles, because of our stress, because of our lack of sleep, late night sleeping, వీటి వల్ల మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ని మనం తగ్గించుకొని మన క్యాన్సర్ ప్రొటెక్టింగ్ మెకానిజంని మనం లేకుండా చేసుకుంటున్నాం. సో నాట్ స్లీపింగ్ లేట్ అండ్ నాట్ డూయింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ more
bad habits than smoking and alcohol, I could say. Because at least that people will realize ఒకటి తాగిన తర్వాత ఆపేస్తాము, బట్ నెట్ఫ్లిక్స్లో మూవీ చూస్తున్నప్పుడు ఒక మూవీతో ఆపేసేయము, 3 movies 4 movies binge watching, because we don't even consider that as a bad habit. So when I say bad habit, people when do ask, అంటే సార్ ఇదే క్వశ్చన్ ఓపీడీలో కూర్చున్నప్పుడు అడుగుతారు, సార్ మాకు ఏం అలవాటు లేవు అండి అంటే, ఇవన్నీ ఉన్నాయంటే, అంటే ఇవి మా క్యాన్సర్కి కాజ్ అవుతుందని తెలియదు కదా సార్, ఇది బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలియదు కదా, బికాస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చాలా మంది ఈక్వేట్ క్యాన్సర్ టు just smoking, alcohol and genetics. Okay. But it's only 10 to 20% of the story. Rest 80% of the bigger picture we are missing. That is one of the reasons why we are seeing cancers in younger generation, even fit people, even అంటే చాలా డైట్ కంట్రోల్ చేసి అథ్లెటిక్స్, ఇప్పుడు యువరాజ్ సింగ్ ఉన్నారు, or some other movie actors, they are very conscious about their health, but still why are they getting cancers? Because of their busy schedules, lack of sleep, lack of all these things. And it is not just 1 + 1 = 2 అలా అంత స్ట్రైట్ ఈక్వేషన్ జస్ట్ సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అంటే క్యాన్సర్ కాదు. దెర్ ఆర్ సో మెనీ కాంపౌండింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. జనరల్గా ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది అని తెలిసినప్పుడు లైక్ ఎర్లీ డిటెక్షన్, చెకప్స్ కానీ, స్కాన్స్ కానీ, టెస్ట్ కానీ, డస్ దే ప్రివెంట్ క్యాన్సర్? No, they won't prevent the cancer, but they will help you to identify in early stages 1 and something called as precancerous lesions. For example, cervical cancer అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక cervical cancer is caused by a virus called as HPV virus. So suppose we got infected with HPV virus today. Tomorrow morning cervical cancer won't develop. There is something called as lead period. ఈ రోజు మనకి వైరస్ మన బాడీలో ఉంటే అది మన సెల్స్ని డ్యామేజ్ చేసి అది మ్యూటేషన్ అవి, ఆ మ్యూటేషన్ ఐదర్ కెన్ గెట్ రిపేర్డ్ డ్యూరింగ్ అవర్ స్లీప్ టైమ్ యాజ్ ప్రీవియస్లీ డిస్కస్డ్, ఆర్ దే కెన్ మల్టిప్లై. ఆ మ్యూటేటెడ్ సెల్స్ మల్టిప్లై అయినప్పుడు ఒక రీజనబుల్ సైజ్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయిన తర్వాత దాన్ని క్యాన్సర్ ఇన్ సిటు అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ నార్మల్ లాంగ్వేజ్లో. ఆ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పటికి కూడా మనం ఐడెంటిఫై చేయకపోతే అప్పుడు అది బేస్మెంట్ మెంబ్రెన్ని డ్యామేజ్ చేసి బ్లడ్ వెజల్లోకి ఎంటర్ అవుతుంది. ఒకసారి ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో ఉన్న థింగ్ బ్లడ్లోకి ఎంటర్ అయితే అప్పుడు దాన్ని ఇన్వేజివ్ క్యాన్సర్ అంటాం. ఈ స్క్రీనింగ్ టెస్ట్ కానీ ఈ ఎర్లీ టెస్ట్లు ఏం చేస్తాయి అంటే ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోగా మనల్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలా ఐడెంటిఫై చేస్తే అది ఇన్వేజివ్ క్యాన్సర్గా మారకుండా మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ సింపుల్ ప్రొసీజర్ కాల్డ్ ఎస్ క్రయోలూప్. అలా చేయడం వల్ల ఎక్కడైతే సెల్ డ్యామేజ్ అవుతుందో దాన్ని జస్ట్ స్క్రేప్ ఆఫ్ చేయడం వల్ల బిఫోర్ ఇట్ కుడ్ మిక్స్ విత్ ద బ్లడ్ వీ కెన్ రిమూవ్, ఆర్ సమ్టైమ్స్ before even those abnormal cells are formed we can do vaccination like HPV vaccine antam, Gardasil vaccine ani, Cervarix ani, nonavalent vaccine, alla they have got multiple vaccines. అంటే ఈ ఎర్లీ స్క్రీనింగ్ టెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం కన్నా ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయగలిగి క్యూర్ రేట్స్ని పెంచుతుంది. సెకండ్ థింగ్, కొన్నిసార్లు ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి క్యాన్సర్కి మారకుండా ఆపుతుంది. జస్ట్ బై డూయింగ్ టెస్ట్ క్యాన్సర్ రాదు అంటే కాదు, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలా రాకుండా ఏం చేయాలనే దానికి మళ్ళీ స్టెప్స్ తీసుకోవాలి. ఇందాక మీరు అన్నారు కదా క్యాన్సర్ అనేది రాత్రికి పుట్టి పొద్దున అలా రాదు అనేసి. సీ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టైమ్? యా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, AML 1 week బ్యాక్ అబ్సల్యూట్లీ నార్మల్, సిబిపి చెక్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ నార్మల్, ఫీవర్, బాడీ పెయిన్స్, ఇన్ఫెక్షన్, 10 daysలో ఎవ్రీథింగ్ చేంజెస్, లైక్ ఇట్ బికమ్స్ లైక్ AML అండ్ యువర్ కంప్లీట్ ఫేట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ మోర్ దెన్ లెస్ దెన్ a week's time. And if it is a AML and if it is a high risk AML, the survival can be as low as 6 months to 9 months. And we have seen a patient, young, fit, who is working in army, came on leave to get married, and during his holidays, during his shopping, he fell sick. He thought it was because of he's not doing exercise, that's why he fell sick. He came for a regular blood check, and to our surprise his WBC count was 76,000. When we did a peripheral smear, it showed around 38% blasts. 7 days back he was fit and fine, working in the army, took the leave just for sake of marriage. He had a 1 month leave and he thought he'll get married and then take his wife also to that place, and entire thing changed within a period of 7 days. We started treating him, got admitted. Unfortunately we lost him within 1 month of time. He has got a bad fungal pneumonia to begin with. So AML and cancer లో ఏమవుతుంది, your immune system is so low that things will change overnight. Like డయాగ్నోసిస్కి, ట్రీట్మెంట్ స్టార్టింగ్కి, డెత్కి కూడా కొన్నిసార్లు వీ డోంట్ ఈవెన్ హ్యావ్ 2 to 3 months of time. Whereas other cancers, like for example thyroid cancer, prostate cancer, suppose
ఏదో రెగ్యులర్ చెకప్లో మనం బాడీలో కోసం వెళ్తారు ఎల్డర్లీ పీపుల్, కార్డియాక్ కోమార్బిడిటీస్ అవి ఇవన్నీ యూరిన్ వెళ్తున్నప్పుడు నైట్ టైమ్స్ ఎక్కువ లేవాల్సి వస్తుంది, అలా సింపుల్ వీక్ కంప్లైంట్స్తో వెళ్తారు. డయాగ్నోస్ చేసుకుంటే ప్రోస్టేట్ సైజ్ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది. దెన్ వీ డూ దెమ్ అ బయోప్సీ అండ్ దెన్ విత్ గ్రేట్ డిఫికల్టీ విల్ కన్విన్స్ దెమ్ బయోప్సీలో ప్రోస్టేట్ క్యాన్సర్ అని వస్తుంది. ఇప్పుడు కాదండి ఇది ఎండాకాలం, నేను తర్వాత ఎప్పుడైనా ప్రొసీజర్స్ చేయించుకుంటాను. దెన్ నెక్స్ట్ దే విల్ ఇగ్నోర్, నెక్స్ట్ ఇయర్ విల్ కమ్ బ్యాక్, ఈసారి మా మనవడి పెళ్ళి ఉంది తర్వాత చేసుకుంటాం. సో అలా we have seen patients who have been diagnosed. After diagnosis not taken treatment for 3 to 4 years. Even then doesn't happen anything. It's because the natural tendency of the disease is to grow very slow. Or there are some cancers. Again, I'm talking to a blood cancer. Some condition called as CLL, chronic lymphocytic leukemia అంటాం. దాంట్లో క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన తర్వాత వాంటెడ్గా వీ డోంట్ పుట్ దెమ్ ఆన్ ట్రీట్మెంట్ బికాస్ ఆల్ క్యాన్సర్స్ డి నాట్ రిక్వైర్ ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ క్రానిక్ లుకీమియాస్. ఓన్లీ వెన్ దెర్ ఆర్ సమ్ సిమ్టమ్స్ లైక్ హిమోగ్లోబిన్ తగ్గడము, లింఫ్ నోడ్స్ పెరగడం అలా ఉన్నప్పుడు మాత్రమే. అలా కొందరు మేము యాక్టివ్ సర్వీలెన్స్ మీద కూడా పెడతాం. అరౌండ్ 7 years 10 years వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ఆల్సో దే విల్ సర్వైవ్. దెర్ ఆర్ అదర్ వే అరౌండ్, దెర్ ఆర్ సమ్ పేషెంట్స్ ఈవెన్ విత్ యాక్టివ్ ట్రీట్మెంట్ దే డై విత్ ఇన్ ఎ మంత్స్ టైమ్. సో యాజ్ ఐ సెడ్, క్యాన్సర్ ఇస్ నాట్ వన్ సింగిల్ డిసీజ్, ఇట్స్ అ వాస్ట్ వెరైటీస్ ఆఫ్ స్పెక్ట్రమ్. I think more than we have got 200 types of cancers, and each cancer is different with its respect to presentation, timelines, severity, treatment, mortality. So అందుకని when majority of the people ask me a generalized question, so it will be very difficult to explain, but nevertheless by taking this opportunity I would like to explain that again, coming back to our first question, cancer is never a death sentence. It is important for us to identify which cancer, why did we get that cancer, and is there any preventable cause, and how do we cure, అలాంటివి తెలిస్తే then we can act more on it. Okay. So tell me about targeted therapy. ప్రీవియస్గా మనం డిస్కస్ చేస్తున్నాం కదా కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ. సో కీమోథెరపీ ఈజ్ లైక్ యూ కుక్ ఫుడ్ అండ్ గివ్ ద పేషెంట్ అండ్ ఆస్క్ హిమ్ టు ఈట్. అంటే కీమోథెరపీలో పేషెంట్ చేయాల్సింది ఏమి ఉండదు. ద మూమెంట్ యూ గివ్ ద డ్రగ్ ఎంటర్స్ ద బాడీ అండ్ ఇట్ ట్రైస్ టు కిల్ ఆల్ ద ర్యాపిడ్లీ మల్టిప్లయింగ్ సెల్స్. ద కీమోథెరపీ డ్రగ్ కెనాట్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ నార్మల్ సెల్ అండ్ వాట్ ఈస్ క్యాన్సర్ సెల్. వాట్ ఆల్ ఇట్ నోస్, దానికి ఏం తెలుసు, బాడీలో వెళ్ళిన తర్వాత ఏ సెల్ అయితే ఫాస్ట్గా మల్టిప్లై అవుతుందో దాన్ని చంపేసేయాలి. Because cancer cells will multiply fast, the drug is designed in such a way that after going inside the body, you have to kill all the fast multiplying cells. అంతవరకు మాత్రమే తెలుసు. అప్పుడు ఫాస్ట్గా మల్టిప్లై అన్ని సెల్స్ చనిపోతాయి, లైక్ హెయిర్ సెల్స్ చనిపోతాయి, బ్లడ్ సెల్స్ చనిపోతాయి, గట్ సెల్స్ చనిపోతాయి, జిఐ ట్రాక్ సెల్స్ చనిపోతాయి. సో అందుకని యూ హ్యావ్ గాట్ నాజియా, వామిటింగ్, డయేరియా, హెయిర్ లాస్, బ్లడ్ లాస్ ఇవన్నీ ఉంటాయి. వెరాస్ టార్గెటెడ్ థెరపీ ఈజ్ అ డ్రగ్ విచ్ ఈస్ డిజైన్ in such a way that it will go and attack only a cancer cell which has the target, not all cancer cells. అన్ని క్యాన్సర్ సెల్స్ని ఎఫెక్ట్ చేయదు. సో ఏదైతే క్యాన్సర్ సెల్కి ఆ పర్టికులర్ టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ ఉన్న సెల్ని మాత్రమే చంపేస్తుంది. దట్స్ వై టు గివ్ అ టార్గెటెడ్ థెరపీ యూ డూ అ టెస్ట్ ప్రయర్ వెదర్ దిస్ టార్గెట్ ఇస్ ప్రెసెంట్, yes or no. For giving chemotherapy you don't do any test except for fitness. పేషెంట్ ఫిట్ ఉన్నాడా లేదా చూస్తాము. ఈ కీమోథెరపీ క్యాన్సర్ సెల్స్ని చంపుతుందా లేదా కాదు. వెరస్ టార్గెటెడ్ థెరపీ ఉందనుకోండి, వీ డూ ద టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో వీ హ్యావ్ ఎ టార్గెటెడ్ డ్రగ్ కాల్డ్ as ట్రాన్స్టూజుమాబ్. బట్ దిస్ ట్రాన్స్టూజుమాబ్ వర్క్స్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అ టార్గెట్, దట్ ఈస్ HER2. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ER, PR, HER2 అని 3 టార్గెట్స్ ఉంటాయి. HER2 అనే టార్గెట్ ఉంటే మాత్రమే ఇది పనిచేస్తుంది. సో టు కమ్ బ్యాక్ యువర్ క్వశ్చన్, టార్గెటెడ్ థెరపీ అంటే ఇట్ ఈస్ అ డ్రగ్ విచ్ ఇస్ గివెన్ త్రూ IV ఆర్ ఓరల్. దిస్ ఆఫ్టర్ గోయింగ్ ఇన్సైడ్ ద బాడీ, మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మాత్రమే చంపుతుంది, నార్మల్ సెల్స్ని చంపదు. దట్ ఈస్ వన్. అండ్ ఆ క్యాన్సర్ సెల్స్లో కూడా ఓన్లీ వెన్ ద టార్గెట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ దట్ క్యాన్సర్ సెల్ దెన్ ఇట్ కిల్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్లో వెన్ యూ గివ్ targeted therapy you combine with chemotherapy. Okay. So chemotherapy will kill the rapidly multiplying cancer cells which does not have target, and targeted therapy will go and exclusively hit the cancer cells which are having the target. So target therapy ఎవరికి ఇస్తారు? That is what only cancer అందర్ క్యాన్సర్ పేషెంట్స్ కి ఇస్తారు. Only when the target is expressed. Okay. Like for example lung cancer ఉంది, దాంట్లో స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు మేము ఒకటి NGS అనే టెస్ట్ చేస్తాం, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. దాంట్లో EGFR, AL, క్రాస్, మెట్ అలా డిఫరెంట్ టార్గెట్స్ని చెక్ చేస్తాం. ఒకవేళ EGFR అనేది టెస్ట్ పాజిటివ్ ఉంటే అలాంటి వాళ్ళలో EGFR టార్గెటెడ్ థెరపీ ఇస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ osimertinib ఈజ్ ఎ టార్గెటెడ్ థెరపీ. ఇట్ ఈస్ టార్గెటెడ్ అగేన్స్ట్ వాట్? ఇట్ ఈస్ టార్గెటెడ్ అగేన్స్ట్ EGFR. సో
ఎప్పుడైనా లంగ్ క్యాన్సర్ పేషెంట్లో మనం ఎన్జిఎస్ అని టెస్ట్ చేసినప్పుడు ఈ ఈజిఎఫ్ఆర్ అనే టార్గెట్ ఉంటేనే ఒసిమార్టినిబ్ అనే డ్రగ్ పనిచేస్తుంది. సిమిలర్లీ ఏఎల్కే అంటాము, అది పాజిటివ్ ఉంటేనే లోర్లాటినిబ్ అనే ఒక డ్రగ్ పనిచేస్తుంది. సో టార్గెటెడ్ థెరపీ ఎవరికి ఇస్తాము అనే దాంట్లో ఫస్ట్ అడ్వాన్స్ క్యాన్సర్స్ ఉండి దాంట్లో ఎన్జిఎస్ కానీ జెనెటిక్ టెస్టింగ్ కానీ ఐహెచ్సి కానీ చేసినప్పుడు ఆ టార్గెట్ కనుక ఎక్స్ప్రెస్ అవుతే అలాంటి వాళ్ళలో మాత్రమే టార్గెటెడ్ థెరపీ ఇస్తాము. అండ్ ఈ టార్గెట్ థెరపీ కూడా స్పెసిఫిక్ టు వన్ టార్గెట్. దెర్ ఆర్ సో మెనీ టార్గెట్స్, ఒక్కొక్క టార్గెట్కి ఒక్కొక్క థెరపీ ఉంటుంది. లైక్ ఈజిఎఫ్ఆర్కి ఒసిమార్టినిబ్ అని, ఆల్క్కి లోర్లాటినిబ్ అని చెప్పేసి, ఎన్టీఆర్కే ఇన్హిబిటర్స్ అని, అలా యూ హ్యావ్ గాట్ మల్టిపుల్ డ్రగ్స్ ఫర్ మల్టిపుల్ టార్గెట్స్. Okay. Thank you so much for your insight, sir. Thank you.